ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. కాబట్టి పాపముల జీతము మరణం. యేసు ప్రభు శిలువ మరణం ఎందుకు పొందాడంటే పాపుల్ని రక్షించడం కోసం. దేవుని కుమారుడు, దైవ కుమారుడు, పరిశుద్ధుడు. ఆయన ఎందుకు శిలువపై మరణించాలంటే ఈ లెంట్ టైంలో, ఉపవాస దినాల్లో మానవుడు చేసిన పాప ఫలితమే కదా అంటూ ప్రతి వ్యక్తి చింతతో కూడిన జీవితం కలిగి ఉండాలని. అందుకని దేవుని వాక్యం చెప్తుంది బలమైన మాట. రోమా పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, రోమా 6:12 చూస్తే, కనుక శారీరక వాంఛలను లొంగినట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఎంత మాత్రమును. కాబట్టి ఇది పాపపు శరీరం పైన పాపపు యొక్క ప్రభావం ఉందంటున్నాడు. అది ఆనాడు అవ్వ ఆదాము తినరాని పండు తిన్నారు కాబట్టి అది ఎక్కడ దాగి ఉందంటే శరీరంలో దాగి ఉంది. అందుకనే పాపము అనేది మనల్ని శరీరం నుండి దాగి మనం ప్రేరేపిస్తామంటారు. అందుకనే ఈ యొక్క 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే రోమా పత్రిక 6:6, మనము ఇక పాపమునకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా. అది కాబట్టి యేసుప్రభు శిలువ పైన మరణించాడంటే, శిలువ బాధలు పొందారంటే పాపాన్ని అంతం చేయటం. అది ఈ పాపము మనిషిని పాడు చేసింది కాబట్టి ఈ పాపాన్ని పాడు చేయటానికి, మనిషిని పాడు చేయని నిత్యం చేసిన ఆ సైతాన్ తత్వం, ఆ పాపముని అంతం చేయడానికి శిలువ వేయబడ్డాడు. అలాగే 6వ అధ్యాయం 12లో మనం చూస్తే 6:12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన ఈ శరీరమందు పాపముని. అది చూసారా, ఏం చేయాలమ్మా? పాపానికి చోటు అది ఏళ్తుందంట మనల్ని. పాపమునికి ఏళ్ళకి టైం ఇవ్వద్దు అన్నాడు. ఇది శరీరాన్ని పాడు చేసింది పాపం. అందుకే ఈ పాపము మనిషిని పాడు చేస్తుంది కాబట్టి దీనికి చోటు ఇవ్వద్దని చెప్తున్నాడు. అయితే దాని ఫలితం ఏమవుద్ది? రోమా 6:23, ఏలైనా పాపం యొక్క వేతనం మరణం, కానీ దేవుని కృపానుగ్రహము. అది కాబట్టి మన ఈ ప్రభు యేసుక్రీస్తునందు అది. కాబట్టి పాపమునకు మరణం ఏంటి? వేతనం శాలరీ. మన జీతాలు పడలేదు అన్నారు చాలామంది. ఫలితం, నువ్వు పొలానికి వెళ్ళావు పనికి కూలిస్తాడు ఆయన, రైతు. అలాగే పాపం చేసి ఫలితం ఏంటి? మరణం. చూడు ఎంత ఘోరంగా ఉందో. పాపమునకు ఫలితం ఏంటమ్మా? మరణం అని చెప్తుంది వాక్యం. అలాగే రోమపత్రిక 5:8లో, 5వ అధ్యాయం 8వ వచనంలో 5:8, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకై. అది చాలు. చూసారా, మనం ఇంకా పాపులుగా ఉన్నామంట. పాపులుగా ఉన్నప్పుడే చనిపోయాడంట. చూసారా అంత ఘోరం. అందుకే లెంట్ సీజన్ చాలా ఘోరంగా ఆలోచించాలి మనిషి. చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడాలి ఒకటి. రెండవది, ఇక్కడ నుండి నేను పాపం చేయని నిర్ణయం చేసుకోవాలి. అందుకే నాడు శిలువ మరణాన్ని, శిలువ ధ్యానాల్ని లెంట్ కాలంలో ధ్యానిస్తున్నప్పుడు ఎన్ని మనసులోకి రావాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యము పాపం కోసం మనం మరణించకూడదు, దేవుని కోసం మనం జీవిస్తూ మరణించాలి. పాపాలు చేసి మరణిస్తే ఈ శరీరం డైరెక్ట్ నరకమే. అందుకని ఈ శరీరాన్ని, ఈ దేహాత్మను పాడు చేసేట, ఆత్మ పాడు చేసే శరీరాన్ని దాన్ని నలకొట్టమన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఎక్కడి నుంచి వస్తుంది పాపం? శరీరం ఉంటే. 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి మాటి ప్రేరేపించేదంతా పరిశుద్ధుని పౌలుని. చూడండి, నేను చూసిన
అద్భుత విశేషము గూర్చి గర్వంతో ఉప్పుకోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వం లేకుండా చేయను. దీనిని గూర్చి 3 మారులు చాలు. ప్రైజ్ లార్డ్. చూసారు, రోజులు కూడా ముళ్ళు సైతాన్ని శోధించి మనల్ని కూడా శోధిస్తుంది. రోజు ముమ్మారు ప్రార్థన చేశాడు పరిశుద్ధ పౌలు. మనం కూడా ఈ లెంట్ కాలంలో ఏం చేయాలన్నా? పని. ఈ పని కోసమే శరీరం ఉపయోగించడం కాదు, దేవునికి అంకితం చేయాలి. నీ దేహం దేవునికి ఆదాయం కావాలి. దీన్ని పని చేసుకోవడానికి ఎక్కువగా నీకు ఛాన్స్ ఇవ్వాల. అందుకే ఈనాడు పాపానికి వచ్చిన వేతనం మరణమని చెప్పాడు. అలాగే దీని కొరకు పాపం చేస్తూ పాప దాహంతో చచ్చిపోవద్దు అంటున్నాడు. పాపం విడుదల పొందాలి, పాప పశ్చాత్తాపం కావాలి. అందుకే ఇంచుమించుగా అందరూ కూడా ఇదే కోవాలో ప్రయాణం చేస్తున్నారు నా పౌరులు. చూడండి ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మానవులందరూ కూడా ఇదే జిజ్ఞాస కలిగి ఉన్నారట. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయింది. కాబట్టి ఏం చేస్తున్నారో ఎవరండు? మానవులందరూ. అలాగే దెబ్బలాడుకుని చూసేవంటే నేను చూడలేదంటారు. చూసింది అమ్మా, దెబ్బలాడు చూసింది కానీ అమ్మ దెబ్బలాడుకున్నారంటే ఏమంటారు? నాకు అంతా తెలుసు అన్న తర్వాత ముందేమంటుందమ్మా ఎవరైనా కానీ వాళ్ళు దెబ్బలాడుకోవడం కారణం నాకు అసలు తెలవదు అంటుంది. ఇంకో తర్వాత ఏమంటుంది? ఆ జాయిస్ దగ్గర కూర్చుని అంటుంది, నాకు అంతా తెలుసు కానీ తెలిస్తే బాగోదు, చెప్తే బాగోదని. అర్థమైందా? శభాషిని అందరినప్పుడు ఏమంటున్నారు? నాకేమి తెలవదు అంటున్నారు. కొద్దిసేపటికి ఏమంటే లీకేజ్ వస్తున్నా అంటే ఉన్నదంతా చెప్తారు. అది ఇక్కడ ఉండే అందరూ పాపం చేస్తున్నారని. ఎలా చేస్తున్నారు? తలంపు ద్వారా, ఊహ ద్వారా, ఊహించుకోవడం ద్వారా, తలంచుకోవడం ద్వారా, అనటం ద్వారా, అన్నది వినటం ద్వారా. ఇవన్నీ పాపాలే. అందుకే దేవుని వాక్యం మనకి తేటతెల్లంగా చెప్తుంది. అందుకని మనలో ఉన్న పాపాలు మనలో పెట్టేసుకుని యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను అంటే ఏమైనా లాభమా? లోపల ఉన్న చెడు పోవాలి, మనసులో ఉన్న చెడు పోవాలి. అయ్యా వీళ్ళు ఎంతసేపు నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నా భర్త బిడ్డల కుటుంబం ప్రార్థన గడుపుతామని ఆ తలంపుల కోసమే దేవుడు వేచి ఉన్నాడు. అటువంటి ప్రార్థనలు ఎవరు చేస్తారని కనిపెట్టుకుని చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం. ఏలైనా మంచివారిని దేవుడు కనిపెట్టుకుని వారి ప్రార్థనని ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు వాడి ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన? మంచివారి ప్రార్థన. మంచివారు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని భయపడి, దేవుని వాక్యం లోబడి, దేవునితో జీవించేవాడే మంచివాడు. అందుకే యేసుప్రభు మంచివాడు. ఆ మంచివాడు క్రీస్తు అనుసరించినప్పుడు మనం కూడా మంచివాడైపోతాం. ఎలా? చూడండి, ఒక కార్ఖానంలో ఒక ఐరన్ రాడ్ని కాల్చుతున్నాడు అనుకోండి. కాల్చినప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఎర్రగా కాలిపోతుంది. ఎర్ర కాలిపోతుంది. నిప్పు ఏ రంగులో ఉంటుందో ఆ ఐరన్ కూడా అదే రంగులో ఉండిపోతుంది. అలాగే విశ్వాసి కూడా దేవునితో జీవించేవాడు దేవునిగా మారిపోతాడు. అది ఎలా సాధ్యమంటే అది వాక్యం ద్వారాని ప్రభు చెప్పాడు. చూడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 2-3 వచనాలు. నా యందు ఫలింపని ప్రతి కొమ్మని ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగె అధికముగా ఫలించుటకై ఆయన కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన అందరూ చప్పలు కొట్టండి. మీరు ఈరోజు ఈ బుధ బుధవారం రోజు గుడిలో ఉన్నట్టు అదృష్టవంతులే. నా మాట వల్ల మీరు ఇప్పుడు శుద్ధులయ్యారు అన్నాడు. అందుకే వాక్యం వినటం ద్వారా శుద్ధులు అవుతాను చెప్పాను కదా. ఐరన్ రాడ్ నిప్పులో వేసినప్పుడు అది కాల్చబడుతున్నప్పుడు ఆ రంగే అవుతుంది. ఆ రంగు వస్తే కానీ అది కొడవలుగా చేయాలా, కత్తిగా చేయాలా, లేకపోతే
గెటపలుగా చేయాలా అనేది అప్పుడు నిర్ణయం చేసుకుంటాడు. కాల్చబడకపోతే ఐరన్లో స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది, కరుడుతనం అలాగే ఉంటుంది, దాని కట్టితనం అలాగే ఉంటుంది. అది ఎప్పుడైతే కాల్చాడో ఆ కార్ఖానం ఆ యజమాని దానిలో స్టిఫ్నెస్ పోతుంది. ఆయన ఇటు కొడితే అటు లొంగిపోతుంది అంతే. అలాగే నాడు కూడా దేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధించేది అదే. వాక్యం ద్వారా మనం శుద్ధిలోగుతాం. వాక్యం మనల్ని రైలు చేస్తుంది. వాక్యం మన మనసును పట్టుకుంటుంది, మన హృదయం పట్టుకుంటుంది. ఎక్కడెక్కడ పట్టుకుంటుంది వాక్యం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని మనసులోకి వెళ్ళలేవాలి మనిషి. 4:12 దేవుని వాక్యము రెండంచులు కదా, సజీవముని చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటేను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకు కీళ్ళు మధ్య కలి వరకు అది అంత వేగం ఉందన్నమాట. అంత శక్తి ఉంది బైబిల్ వాక్యానికి. ఛేదించుకుని వెళ్ళిపోద్దంట. అది మనసులో హృదయాన్ని, గుండెని పట్టుకుంటుంది, పేగులు లేదా గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది, గుండె లేదంటే హార్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్ పట్టుకుంటుంది, మనసును పట్టుకుంటుంది. అన్నిటి కూడా మనిషిని మేటర్ చేస్తుంది. అందుకే అమ్మా రూపా అర్థమైందా? వాక్యం ఎలా పట్టుకుంటుందా? అది కాబట్టి వాక్యం పట్టుకునేవాళ్ళు. అందుకని దేవుని వాక్యము రెండంచులు కదా, అది పట్టుకునే అవకాశం ఇవ్వాలి. ఆ దేవుడు మనం ఎదుగుతున్నాడు, నా మాటలు నీళ్ళు పట్టుకొని అని. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ విషయంలో నా మాటలు పట్టుకునే అవకాశం ఇవ్వండి అంటే దేవుడే మనల్ని అడుగుతున్నాడు ఆ మాట ద్వారా. అప్పుడు మా తండ్రి నాకు ఇట్లు బోధ చేసేవాడు, నాయన నా పలుకును శ్రద్ధగా వినము, నా ఆజ్ఞలు పాటింతువేని నీవు బ్రతికిపోతావు. రైట్ లార్డ్. మనం బ్రతికిపోతాం అంటే జీవితాలు 2 రకాలు. లోక సంబంధం జీవితం, దేవుని సంబంధం జీవితం. ఆ వాక్యం మనలోకి వస్తే దేవుని సంబంధించిన బిడ్డగా మనం మారిపోతామని ఈ వాక్యం చెప్తుంది. అందుకని మరి ఈనాడు మొదటి పట్టణంలో యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా 2వ అధ్యాయం 12 ఇకనైనా మీరు మనసు మార్చుకుని తిరిగి రమ్మన్నాడు. అలాగే మరి పరిశుద్ధుడు పౌలు 2వ కొరింథీ పత్రిక 1 కొరింథీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా బలమైన మాటలు. 2వ కొరింథీ 5:21 మాట్లాడాడు. ఏమంటున్నాడు? దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆ పాపం లేనివాడు మన కొరకు పాపంగా మారిపోయాడు అంటున్నాడు. 5:23 2వ కొరింథీ 5:23 క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయన పాపముగా చేశాను. ఏదైనా మనము దేవుని నీతిగా అది చాలు. కాబట్టి ప్రభు ఒక పాప రూపంగా మారిపోయాడంట. అది పాపం చేసిన నరజాతిని ఆదాముల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఇన్ని కోటలు చదివితే వాళ్ళు ఈ లోకంలో పుట్టారో చనిపోయారో వీళ్ళందరూ చేసింది పాపం ముద్ద. పాపం అనేటువంటి ఆ ముద్దని అలాగా అదే భరించి పాపంతో ఆయన పోరాడాడు. ఆ పాపాన్ని గెలిచాడు. లోకాన్ని, శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, సైతాన్ని, సమస్త అధికారాన్ని కూడా జయించాడు. చప్పలు కొట్టండి. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఈ బూది బుధవారం ప్రతి శుక్రవారం శిలువ ధ్యాన ప్రార్థనలు, అలాగే వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు మనం చేసుకోవాలి. అందుకే నశించిపోయిన మనుషుల్ని అలా వదిలిపెట్టాల. ఆయనే తన భేద చేసుకున్నాడు. అంటాడు యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటూ మాట్లాడాడు. ఇదిగో లోక పాపాలంటే అర్థం, లోక పాపాలంటే అర్థం ఆదాము దగ్గర నుండి జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్. యేసు ప్రభు వచ్చే వరకు ఎంత జనమైతే ఈ లోకంలో పుడతారో చనిపోతారో వీళ్ళు చేసిన పాపాలకు తగినటువంటి విరుగుడు యేసు ప్రభువే. అందరూ చెప్పండి, చెప్పలు కొట్టండి. అందరి పాపాలకు విరుగుడు ఎవరంటే యేసు ప్రభు. చూడండి, పోలియో వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ అది 2 చుక్కలు వేయండి. దేనికి? పోలియో నివారించడానికి గవర్నమెంట్ వారు, ప్రభుత్వ వారు పెట్టిన మంచి విధానం ఏంటమ్మా? పోలియో వ్యాక్సిన్ వేయండి చంటి పిల్లలకి. ఎందుకంటే రాబోతున్న కాలంలో వాళ్ళ పోలియో రాపోకుండా
మరి ఈ వ్యాక్సిన్కి ఎంత పవర్ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు యేసుప్రభు రక్తానికి ఎంత పవర్ ఉంది. అందుకని క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపిని కడిగి వేస్తుంది. మొదటి యోహాను రాసిన లేఖలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో మనకి 7వ వచనం 1:7లో ఆయన వెలుగునందున్నట్లే మనముని వెలుగులో జీవించినచో ఆయన పుత్రుడు యేసు రక్తము పాపము అన్నిటి నుండి అది చప్పలు కొట్టండి. యేసు ప్రభు కాచిన రక్తదారులు, గెత్సెమనె కాచిన రక్తదారులు శిలువ మోస్తున్నప్పుడు పొందినటువంటి శ్రమలు, ఆ ముళ్ళకేరటి వచ్చినటువంటి ఆ రక్తం, ఆ కొరడ పెట్టుకొట్టినప్పుడు కీచెల్చబడిన దేహం, ఇవన్నీ ప్రభు పరిశుద్ధ రక్తం అందరి పాపములను, కళ్ళతో చేసిన పాపాలు, చెవులతో చేసే పాపాలు, తలతో చేసే పాపాలు, పాదాలతో చేసే పాపాలు, ఇదిగో చేతులతో చేసే పాపాలు, ఈ హృదయంతో చేసే పాపాలు, ఈ పాపాలన్నింటినీ కూడా ఆయన భరించాడు. అందుకే అన్నాడు, ఇదిగో లోక పాపాలు మోసుకుని పోవో. అందరికీ ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు ఏదో ఒక రకంగా. అది పాపం జీవితం మరణం, కానీ క్రీస్తుని విశ్వసించడం ద్వారా నిత్య జీవమే. అందుకే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ బాధలు ఎందుకంటే పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించకు వచ్చాడు, తప్పిపోయిన దాన్ని వెదక రక్షించడానికే వచ్చాడు, అందరినీ తన బిడ్డలుగా చేర్చుకోవడానికి వచ్చాడు. అందుకే ఈ పరిశుద్ధమైన రోజు, ఈ ఉదవ ద్వారం రోజున అందించబడిన వాక్యాలు మనసులో మననం చేసుకుంటూ ధ్యానించుకుంటూ శిలువ సందేశాలు ప్రేమపూర్వకం ఆహ్వానించుకుంటూ, మరి పురుషులు స్త్రీలు అందరూ అమ్మా ఎవరికిది ముసలోడు మొక్కలుగా ఈ ప్రాంతంలో ఎవరికే యోవేలు ప్రవక్త చెప్పాడు. ఇది 2వ అధ్యాయం 16వ వచనం 15-16 చూడండి. ఆ వచనాలు కాస్త చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఎవరికి సందేశాలు ఎందుకు ఇచ్చాడు సందేశం. యోవేలు ప్రవక్త రాసిన గ్రంథం 2వ అధ్యాయం 16 ఏమన్నాడంటే, ఆ 15-16 ఇంతకు చదవబడిన వాక్యంలో ఉంది. యోవేలు 2వ అధ్యాయం 15-16 వచనం, 2వ అధ్యాయం 15-16లో ఆ సియోను కొండపై బాకావుదుడి ఉపవాసం చేయవలనని ప్రజలకు ఆజ్ఞయుడు వారిని సమావేశపరచుడు, పవిత్ర సభకు జనులను పోగు చేయుడు, వృద్ధులను ఎవరన్నాడు అని చెప్పండి, వృద్ధులను అని చెప్పాలి. ఎవరాడు తర్వాత రెండోది ఎవరో పిల్లలు కూడా, చంటి బిడ్డలు కూడా, నూతనంగా పెళ్లి ఆడిన ఆ దంపతులు కూడా తమ గృహములను వీడి, అది అనమాట వీళ్ళందరూ రావాలి. అర్థమైందా? ఉపవాస దినాలు కార్యక్రమం అంటే ఓపిక లేనివాడికి ముసలివాడు కాదమ్మా. అతను చెప్పేది ఎవరు రావాలి? వృద్ధులు రావాలి, పెద్దలు కూడా రావాలి. వయసు వృద్ధులు అంటే పురుషులు స్త్రీలు కూడా, తర్వాత పిల్లలు కూడా రావాలి, వాళ్ళు నేర్చుకుంటారని. చంటి బిడ్డలు కూడా రావాలి, కొత్తగా పెళ్ళైన కూడా వాళ్ళు కూడా వచ్చేయాలి. ఇది ఆజ్ఞ, ఇది చట్టం. అందుకే నాడు ఈ బలమైన మాటలు యోవేలు ప్రవక్త చెప్పి, అప్పుడు మీరందరూ దేవుని సన్నిధిలో ఉంటే మీ పంటలు పండుతాయి, మీ బిజినెస్ ఆశ్రయించబడుతుంది, మీరు ఉద్యోగాలు దీవించబడతాయి, మీరు పొలం 12 పంటలు కానీ ద్రాక్ష సారామి కానీ ఫలాలు కానీ మీరు అనుకుని నెరవేరుతారు. చప్పలు కొట్టండి. ఇది చేస్తే మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. 2వ అధ్యాయం 20 చెప్తున్నాడు, మీ స్థితి మారిపోద్ది అన్నాడు. 2:20 యోవేలు ప్రవక్త చెప్పాడు ఏమని, మరియు 21వ వచనం చదవమా. అయినాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యం చేశాను. పశువులారా, అమ్మ చూసారా, పశువులు కూడా చెప్తున్నాడు, పశువులను మీకు మంచి గడ్డినిస్తాను, పశువులను భయపడకూడదు. గడ్డి బీడలో
పచ్చిక మరిపించును, చెట్లు ఫలించును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, అంజూరపు చెట్లని, ద్రాక్ష చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, సియోను జనులారా ఉత్సాహించి ఉత్సాహించి మీ దేవుడైన యెహోవాయందు మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. చాలు. చప్పలు కొట్టండి అమ్మా. అన్నీ నువ్వు ఏదనుకున్నా అది బిజినెసా, వ్యవసాయమా, ఉద్యోగమా, ఏదైతే నీకు చక్కని పంటలు ఫలాలు నీ చేతికి అందిస్తాడు. నీకు కరువే ఉండదు అంటున్నాడు. ఈ ఫాస్టింగ్ డేస్లో మంచిగా భక్తిగా నడిచే కరువే కనపడదు. వాళ్ళు నిండుగా ఉంటారు. అన్నీ తీసుకొచ్చి నీ దగ్గర ఆడతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా 1 అధ్యాయంలో 19 వచ్చిన మాట్లాడతాడు. అన్ని దగ్గరకు వచ్చి అతను అన్నాడు. ఎలాగైతే ఆయన కృప, ఆయన దయ. 1వ అధ్యాయం 19 వచనంలో మీరు సమ్మతించి ఏనండి మీరు సమ్మతించి నా మాట విని ఎడల నా మాటలు విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములని మంచి పదార్థములని అనుభవించును. అన్నీ కూడా మీకు ఇస్తాడు. అన్నీ ఇస్తాడంట. అందుకే ఫాస్టింగ్ డేస్లో, ఉపవాస దినాల్లో ఆ సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి కాలానికి, సమయానికి వచ్చి ఆ శిలువ శ్రమను ధ్యానం చేసుకుని ఆ హృదయంతో అంకితం అవ్వండి. ప్రభువైన దేవుడు ఈ వాక్యము మీ హృదయం ఫలింప చేయను గాక. ఆమె పితాపుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అందరు దీవించును గాక. ఆమె.